హాయ్ ఫ్రెండ్స్. ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నంత మనస్తత్వం కానీ, పని చేయకపోవడం కానీ, తర్వాత జనాల్ని పీడించుకోవడం కానీ, ఇంత అధ్వానమైన పరిస్థితి నాకు తెలిసి ఏ దేశంలోనే ఉండవేమో. వీళ్ళ ఉద్యోగం సాధించడం వీళ్ళ హక్కుగా భావిస్తారు. మేము మీద కష్టపడినాము, మేము కూర్చొని తిందాంలే అన్న విధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత చేస్తారు. కానీ దీనివల్ల దేశం అంతా నాశనం అవుతుందన్న వీళ్ళు అసలు ఆలోచించరు. నేను చాలాసార్లు చూశాను. ఒక ఆఫీస్కి రావాలన్నా కూడా సమయానికి రారు. వచ్చినా కూడా వచ్చిన మనసులతో సక్రమంగా వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించరు. వచ్చిన వాళ్ళని గంటలు గంటలు నిలబెడతారు. కానీ వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. కానీ వచ్చిన వాళ్ళతో ఏం చేయాలని అసలు అడిగినారు. అదే ప్రైవేట్ కార్యాలయంలో అయితే ఎవరు వెళ్ళినా వెంటనే స్పందిస్తారు. మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలి అని అడుగుతారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అలా కాదు. మనం వాళ్ళ కోసం వెళ్ళి ఎంతసేపు నిలబడినా కూడా అట్లే ఉంటారు. కానీ కనీసం ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలని అడిగారు. ఎందుకు మళ్ళీ ఇంత దౌర్భాగ్యమైన నాకు అసలు అర్థమే కాదు. నేను ఒకసారి మా ఊర్లో ఉన్న గ్రామ సచివాలయానికి వివిధ అవసరాలతో వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళి నిలబడినాను. వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటే వాళ్ళు ఉన్నారు. కానీ బాబు ఎందుకు వచ్చావు, నీకు ఏం కావాలని అసలు అడగలేదు. అలాగే ఎంతసేపు వాళ్ళు నిలబడే ఉన్నా. తర్వాత మేడం అంటుంటే పట్టించుకోనట్లు వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ పక్కన బోర్డు మీద ఒక అద్భుత దృశ్యం నాకు అనిపించింది. ఏంటంటే అధికారులు నిందిస్తే ఏదో సమ్ సెక్షన్స్ కింద 6 hours అవుతారని. అసలు అధికారులు సక్రమంగా పనిచేస్తే వాళ్ళని ఎందుకు తిడతారు జనాలు అసలు. వీళ్ళకి వచ్చిన క్లయింట్స్తోన వచ్చిన వెంటనే మీకు ఏం కావాలని అడగాలి కదా. మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంటి అడుక్కోనట్ట వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటా, వాళ్ళు ఫుడ్ తినే టైంలో ఫుడ్ తినవచ్చు. కానీ వాళ్ళు వచ్చేదే లేట్గా వచ్చి అక్కడ టిఫిన్లు తినకుండా భోజనాలు చేసుకుంటా, అది కూడా గంటలు స్పెండ్ చేయడము. మనసు వచ్చినా కానీ కొంచెంసేపు వెయిట్ చేయండి అని వీళ్ళు ఇంపాదిగా రెస్ట్ తీసుకోవడం, ఇలాంటి పనులు చేయడం ఏం పని చెప్పండి, మీరే చెప్పండి. అందుకే కదా మన ఇండియా ఇంత దరిద్రంగా తయారైంది. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఇలా ఉంటుంది, అస్సలు ఉండదు. ఇంకా పోతే ప్రైవేట్ కంపెనీల్లో తీసుకుంటే ప్రైవేటు ఏదైనా సేవలు అందించే కార్యాలయాలు మనకి వెళ్ళిన వెంటనే వాళ్ళు స్పందించి మీకు ఏం కావాలని అడుగుతారు. మీకు ఏం కావాలని అడిగి మన సమస్యను లేదంటే మనకు కావాల్సిన సర్వీస్ని చేయడానికి వాళ్ళు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే ఇండియాలో కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యవస్థ వస్తే చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే. దీనిపై మీ అభిప్రాయం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.